నమస్కారం. గోపాల సాముద్రికం వీక్షకులకు నేను నా స్నేహితుల్ని నా దగ్గరికి వచ్చినటువంటి ఈ శాస్త్రాన్ని తెలుసుకోవడానికి వచ్చినటువంటి అందరినీ మీకు పరిచయం చేస్తున్నాను. దీంట్లో భాగంగా 1979 అంటే 46 సంవత్సరాల నుంచి అత్యంత ఆప్తులుగా మేము ఐదుగురు స్నేహితులం. ఐదుగురిలో కాలక్రమేణా ముగ్గురు గతించారు. మమ్మల్ని అందరినీ పిచ్చి సంఘం అనేవారు. ఎందుకంటే వీరు వేదాధ్యయనం, అయ్యప్ప పూజలు చేయించటం, విగ్రహ ప్రతిష్టలు, దేవాలయ ప్రతిష్టలు, హోమాలు ఇవన్నీ చేస్తూ మన సనాతన సాంప్రదాయాన్ని 10 మందికి ఈ ధర్మాన్ని విస్తరింపజేయాలనేటువంటి దీక్షతోటి వీరు చేస్తున్నారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వీరు మేమంతా కూడా నేమంలో. ఇంకా మా మిత్రులు ఇంకొక ముగ్గురు, ఏనుగ అచ్చేదొర గారు, చంటిబాబు గారు అనేవాళ్ళం. ఆయన కవి, మంచి ఉదారవాది. ఆయన కొన్ని సంవత్సరాల క్రితం కాలం చేశారు. అంతకంటే ముందు ఇంకొక నాగాభట్ల కామేశ్వరరావు గారని జ్యోతిషం, వాస్తులో దిట్ట. ఆయన సంగీతంలో కూడా మంచి ఈ పాటలు, ఈ రచనలు చేసి పేరు పొందినటువంటి ఆయన. ఇంకొక ఆయన దాసరి సత్యనారాయణ గారని ఉప్పాడ సుబ్బంపేటలో ఉండేవారు. వారు రేడియో, టీవీ ఆర్టిస్టు. ఘంటసాలలాగా ఆయన ఈ పాటల్ని ఆలపించటం, తదుపరి పాటల రచనలు కూడా చేయటం. వారు ఉప్పాడ దగ్గర సుబ్బంపేటలో ఉండేవారు. వారు కూడా గతించారు. మమ్మల్ని అందరినీ పిచ్చి సంఘం అనేవారు. ఎందుకంటే వారు వేదం, నేనేమో సాముద్రికం, ఇంకొక ఆయన జ్యోతిషం అండ్ వాస్తు, ఇంకొక ఆయన రచనలు, ఇంకొక ఆయన ఆర్టిస్ట్. అంటే ఈ 5 శాస్త్రము, కళ కలిసి ఉండేటువంటివి. అంచేత మేము అందరం తెల్లవారులో మేము కలుసుకుంటే రాత్రి సాయంత్రం 6 గంటలకు కూర్చుంటే తెల్లవారిపోయేది. మేము అనేక విషయాలు చర్చించుకుంటూ. వీరు ఇప్పుడు ఇక్కడికి పిఠాపురం చేరుకున్నారు నేమం నుంచి. వీరి సంతానం ముగ్గురు కూడా నా శిష్యులే. అంచేత వీరిని ఒకసారి కలుసుకుందామని వచ్చి మా ఈ వీక్షకులకి కూడా మీకు పరిచయం చేద్దామని. సుబ్రహ్మణ్య గారు నమస్కారం. నమస్కారం. కొంచెం చిక్కారు. అవునండి. వయసు రీత్యా ఉంటుందనుకోండి, ఆరోగ్యం ఒకటి కొంచెం ఏం పర్వాలేదు. భగవంతుని కృప. శ్రీపాద వల్లభుని దగ్గరికి చేరుకున్నారు. చాలా సంతోషం. వీరి శ్రీమతి లక్ష్మి గారు, మా శ్రీమతి సత్యవతి గారు. వీరికి నేను వీరందరినీ వీక్షకులకి ఎందుకు పరిచయం చేయాలి అంటే, స్నేహధర్మము, మన సనాతన సాంప్రదాయాలు, తదుపరి ఈ శాస్త్రాలు. మన భౌతికంగా మనం ఈ జీవించినంతకాలం ఈ శాస్త్రాలతోటి ముడిపడి ఉంటుంది. నాకు వీరికి సాముద్రిక శాస్త్రంలో వీరి సంతానానికి అందరికీ కూడా దాన్ని అప్లై చేసి వారు ఇక్కడ ఈ 10 మందికి ఈ వేదాన్ని వీటిని పరిచయం చేస్తూ దానిలో వచ్చేటువంటి మంచి చెడ్డలు చెప్తూ ఉన్నారు. కనుక వీరిని మీకు గుర్తుందా, మన నలుగురు మాల వేసుకుని శబరిమల వెళ్ళాం. అవునండి, శబరిమల వెళ్ళాము చాలా కాలం క్రితం. ఆ రోజుల్లో ఈ శబరిమల వెళ్ళి మనం వస్తూ ట్రైన్లో ఈ మంత్రపుష్పం ఇవన్నీ కూడా మనం పఠించటం, వాటిలన్నిటినీ నేను మధ్యలో తలుచుకుంటూ ఉన్నాను. అయితే అలాగే మనం 79, 80లో కలిసినప్పుడు ఇప్పుడు మీకు
67 సంవత్సరాలు. సంవత్సరం 67 సంవత్సరం. అంటే 46 సంవత్సరాల క్రితం. అంటే మీకు 21, 22లో ఉండగా, మంచి యవ్వనంలో ఉండగా, అప్పటికి ఇంకా సంతానం శేఖర్ పుట్టాడు. ఇలా కూడా కాదు శబరిమల వెళ్ళేటప్పుడు కాదు, నేను నామం వచ్చేసరికి 79. ఎప్పుడు మీ వివాహం ఎప్పుడైంది? 79 ఫిబ్రవరి. ఫిబ్రవరి. అదే వివాహం అయిన సంవత్సరమే. అప్పటికి ఇంకా శేఖర్ పుట్టలేదు. శేఖర్ 80. అదే 80లోనే మా అమ్మాయి కూడా, వసంతలక్ష్మి కూడా. చాలా సంతోషం. ఓపుకుందా మీకు? ఒకసారి ఏదో ఒకటి అనండి మరి, మా మంత్రపుష్పం లేకపోతే. అందరికీ నమస్కారం. మా తీపి గుర్తులు మాస్టారు గోపాలకృష్ణ మాస్టారు మీ అందరికీ తెలియజేశారు. మేము చిరకాల మిత్రులు అనే విషయం వారే అన్నీ మొత్తం వివరంగా చెప్పారు. తీపి గుర్తులు అవన్నీ జీవితంలో అంటే ఒకసారి నెమరు వేసుకున్నా, ఎప్పుడు తలుచుకున్నా ఒక ఆనందం కలుగుతూ ఉంటుంది. పాత జ్ఞాపకాలు అని. ఈ రోజున వారు, మేము పిఠాపురం వచ్చిన తర్వాత ఈరోజు వారు మా ఇంటికి ఇప్పుడే ఒక అరగంట క్రితం వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. వారు దంపతియుక్తంగా రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. సంస్కృతం చదువుకున్నవారు, తర్వాత ఎంతోమందికి విద్యని చెప్పి ఎంతోమంది విద్యార్థుల్ని తయారు చేసి వాళ్ళ జీవితాలని మంచి బాటలో నడిపించినటువంటి వారు గురువుగా. అలాగే సాముద్రిక శాస్త్రంలో డాక్టరేట్ చేశారని చెప్పచ్చు ఆయన్ని. అద్భుతంగా, ఇంకా సాముద్రిక శాస్త్రంలో ఆయనే సాటి. సవివరంగా అన్నీ దేనికది చక్కగా వివరంగా చెప్పగలిగినటువంటి సమర్థులు, బాగా శాస్త్ర పరిజ్ఞానం ఉంది, సౌహృదయులు, స్నేహశీలి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మా స్నేహం అలాగే కొనసాగుతూ ఉంది. ఇలాగే మా జీవితం అంతా కూడా మా స్నేహం ఇలా కొనసాగాలని నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంకా మా జీవితంలో ఎన్నో మరుపురానటువంటి గొప్ప విషయాలు, ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. దేశ సమస్యల మీద, అలాగే ఆచార వ్యవహారాల మీద, శాస్త్రధర్మాల మీద, సామాజికంగా ఉండేటువంటి పరిస్థితుల మీద, అనేక విషయాల మీద మేము కూర్చుంటే, మేము ఇందాక వారు చెప్పినట్టుగా మా 5 స్నేహితులం, 3 వారు లేరు, ఇప్పుడు 2 ఉన్నాం. కానీ 5 కూర్చుంటే సమయం తెలిసేది కాదు, టైం కూడా మర్చిపోయేవాళ్ళం, ఆకలేసేది కాదు. ఇంకా అలా ఏదో అన్ని విషయాలు కూడా ఉపయోగించే మాటలే మాట్లాడుకునేవాళ్ళం. ఎంతో ఆనందంగా ఉండేది. అసలు టైం తెలియకుండా, ఆకలి లేకుండా, అసలు ప్రపంచాన్ని మర్చిపోయి ఏదో ఇతర లోకాల్లో ఉన్నట్టుగా అనిపించేది. అంత అనుభూతి కలిగేది. అయితే అదొక జీవితంలో ముందు చెప్పినట్టుగా అది ఒక తీపి జ్ఞాపకాలు అనొచ్చు, తీపి గుర్తులు. ఇవన్నీ చాలా చాలా ఆనందంగా ఉంది వారు ఈ రోజున దంపతియుక్తంగా మా ఇంటికి రావడం. ఇంకా వారు చెప్పాలంటే స్నేహానికి ఎంతో విలువిచ్చేటువంటి మనిషి. అన్నిటికంటే బాగా స్నేహమేరా జీవితం అన్నట్లుగా స్నేహమే అతి ముఖ్యమైనటువంటి విషయం. మనిషికి అన్ని సమయాల్లో కూడా చేదోడు వాదోడుగా ఉండేటువంటిది స్నేహమే. ఆ స్నేహాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకోవాలి, ఆ స్నేహాన్ని కొనసాగించాలని వారు ఎంతో ఆ రకమైన ఆలోచనలు కలిగినటువంటి వారు. ఆనాడు ఈనాడు మేము ఒకే పద్ధతిలో, అదే అంటే వయస్సులో మీద పడ్డాయి. కొంచెం నాకు ఆరోగ్యం కూడా కొద్దిగా తగ్గింది. అయినప్పటికీ కూడా వారు రావడంలో నాకు కొంచెం ఉత్సాహంగా ఉంది, ఈ రోజున సంతోషంగా ఉంది. మేము మళ్ళీ జీవితంలో మళ్ళీ ఇన్నాళ్ళకి కలుసుకోవడం ఇది ఒక ఆనందదాయకం. అలాగే వారు ఎంతోమంది ఈ వారి అభివృద్ధిని కోరుతూ ఈ శాస్త్రాన్ని చెబుతూ, వారి శాస్త్ర ద్వారా చక్కగా అందరికీ కూడా మంచి పరిష్కారాలు చెబుతూ వాళ్ళ జీవితాలను బాగు చేసి ఎంతోమందికి మార్గదర్శకం చేస్తున్నటువంటి గోపాలకృష్ణ మాస్టర్కి నేను హృదయపూర్వకంగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా స్నేహితులు వారు. ఇప్పుడు కొంచెంగా వేద స్వస్తి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామ విత్రియవతు. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన వృతాం పురీం తస్మై
బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః భాగధేయే నైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతైర్వై దేవతాస్తాః సర్వా వేద విధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విభ్యో దివే దివే నమస్కుర్యాన్నా శ్రీలంకీర్తయే దేవతా ఏవ దేవతాః ప్రీణాతి పర్యాత్య అనంతరాయాయ సర్వస్తోమోతి రాత్ర ఉత్తమమహద్భవత సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఇది మా వీక్షకులందరికీ కూడా ఈ ఆశీర్వచనం తప్పకుండా వేదాశీర్వచనం, వేదాశీర్వచనం అనుగ్రహం ఈ గోపాల సాముద్రికం వీక్షకులందరికీ కూడా వారికి ఇది ఫలించాలనేటువంటిది సంకల్పంతో తప్పకుండా సత్ఫలితాలు వస్తాయి అందరికీ కూడా. వేదాశీర్వచనం, వేద మూలం ఇదం జగత్తు, వేదమే సర్వానికి మూలం. అటువంటి వేద మంత్రోచ్చారణ వల్ల అందరికీ మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. నాకు ఎంతో ఆనందంగా ఉంది వారు రావడం. ఎప్పటికీ ఇది ఒక మళ్ళీ జీవితంలో మళ్ళీ భవిష్యత్తుకి ఇది మాకు ఒక నూతన పునాది. అంటే నూతనంగా మళ్ళీ ఒక అంతస్తు మీద ఇంకో అంతస్తు వేసినట్టుగా ఇల్లు కడితే అంటే మళ్ళీ ఒక కొత్త ఉత్సాహం సంతోషము కలుగుతోంది. శాస్త్రజ్ఞులు, స్నేహితులు, శాస్త్రం తెలిసినటువంటి వారు ఇలా కలుసుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. ప్రేక్షకులు అందరికీ కూడా చక్కగా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యములు భగవంతుడు ప్రసాదించాలని కోరుతూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శుభం శుభం శుభం. నేను మా మిత్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని కలుసుకున్నాను. నేను వారితోటి ముచ్చరించుకోవటం అయింది. వారికి అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. అయితే ఇక్కడ ఈ అమ్మాయిల ప్రసక్తి ఎందుకంటే అబ్బాయి ఉద్యోగరీత్యా యూకేలో ఉంటున్నాడు. వీళ్ళు ముగ్గురు నా దగ్గర నా శిష్యులే. అయితే ఈ అమ్మాయిలు ఇద్దరు ట్విన్స్. నేను సాముద్రిక శాస్త్రంలో పరిచయం చేయడానికి అనేక మంది కవలల్ని వీక్షించడం, చూడటం, హ్యాండ్ రీడింగ్ చెప్పడం జరిగింది. అప్పుడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వీరు పుట్టినప్పుడు 80ల్లో, వీరు పుట్టింది 82లో అనుకుంటా, 81. ఈ 81, 82, 80 నేను అప్పుడు 80 దశకంలో నేమంలో ఉండేవాడిని. అప్పుడు వీరి గురించి అడిగినప్పుడు వీరి చేతులు చూసి, అంటే యోగం అనేటువంటిది ఎవరిది వాళ్ళదే. ఒకేసారి కవలలు పుట్టారు. వాళ్ళ యొక్క ఒకే నక్షత్రం ఒకే రాశిలో ఉంటే ఒకలాగే ఉంటుందన్నటువంటిది చాలా వరకు మనకి టాలీ కాదు. ఎందుకంటే ఒకళ్ళు మగవాళ్ళు అవుతారు, ఒకళ్ళు ఆడవాళ్ళు అవుతారు. ఇద్దరు మగవాళ్ళు అవచ్చు, ఇక్కడ ఇద్దరు ఆడవాళ్ళే. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే వీరిద్దరికీ కూడా చదువుకోవటం, ఎదగటం, పోలికలు, యోగ్యత, యోగము కూడా. అంటే ఒకే వివాహమైన ఒకే ఇంట్లో అన్నదమ్ములకే వీరు ఒకే ఇంట్లో పుట్టారు, ఒకే ఇంట్లోకి వచ్చారు. ఇద్దరికి కూడా సంతానం నాకు ఇద్దరు అబ్బాయిలు. సీతకి సుధకి, సీతకి ఇద్దరు అబ్బాయిలు, సుధకి ఇద్దరు అబ్బాయిలు. ఇదంతా ఒకే రకంగా జరగటం అనేటువంటిది చాలా అరుదుగా ఉంటుంది. కానీ వారి యొక్క ఐడెంటిటీ మాత్రం వేరువేరుగానే ఉంటుంది వారి చేతిలో. అది చెప్పడానికి మీకు పరిచయం చేయడానికి ఈ సీత, సుధ. ఇమ్మా నమస్తే తల్లి. సుఖీభవ సుఖీభవ. మీ నాన్నగారిని కలిసాం. మీ గురించి ఒక 2 మాటలు చెప్పండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారో చెప్పండి, సరిపోతుంది. ముందుగా మీకు నమస్కారములు. మాకు విద్య నేర్పిన గురువులకి నమస్కారములు. తల్లిదండ్రులకి నమస్కారము. మా తల్లిదండ్రులకి మొదట అన్నయ్య, తర్వాత మేమిద్దరు కవలలము. కలిసి పుట్టాము, కలిసి పెరిగాము.
మళ్ళీ ఒకే ఇంట్లో అన్నదమ్ములకి వివాహం చేశారు. కలిసి ఒక చోటే ఉంటున్నాం మేము. అది మాకు గర్వకారణంగా ఉంది. అలాగే మీ సంతానం? నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బీటెక్ చదివి జాబ్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి వేదం చదువుతున్నాడు. విశాఖపట్నం శంకరమఠంలో వేదం చదువుతున్నాడు. సుధా? నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి స్మార్తం చదువుకున్నాడు. బయట కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటాడండి. వివాహాలు, ఉపనయనాలు అన్నీ పూణే, ముంబై, హైదరాబాద్ ఇవన్నీ వెళ్ళి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. తర్వాత చిన్న అబ్బాయి కర్నూలులో వేదం నేర్చుకుంటున్నాడండి. రీసెంట్గా మైసూర్లో పరీక్ష ఇచ్చాడు, పాస్ అయ్యాడు, ఉత్తీర్ణత పొందాడు అక్కడ. రీసెంట్గా మళ్ళీ 2 రోజుల క్రితం వైజాగ్లో పరీక్ష ఇచ్చాడు, అక్కడ కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందాడండి. అది కాదు, ఇక్కడ మీరు ఇక్కడ ఉండేటువంటి ప్లేసు దీన్ని చెప్పండి మరి. అది మేము ఉండేది మా మావయ్య గారు శ్రీపాద శ్రీవల్లభ సంస్థానంలో ప్రధాన అర్చకులండి. 2 అబ్బాయిల్ని, పెద్ద అబ్బాయిని నాకు చేశారు, చిన్న అబ్బాయికి చెల్లికి చేశారు. వాళ్ళిద్దరు కూడా మావయ్య గారు కూడా ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ సేవలోనే ఉన్నారండి. అదృష్టం అదంతా. శ్రీపాద వల్లభ స్వామి జన్మస్థానంలో ఉన్నాము. ఆయన సేవ చేసుకుంటూ ఉన్నామండి. తర్వాత పిల్లలు కూడా విద్యలో ఉన్న సెలవులని అది వచ్చిన సేవ చేసుకోవడం, ఉద్యోగం చేస్తున్నాడు పెద్ద బాబు. ఈ అబ్బాయి కూడా శ్రీపాద వల్లభ సేవ అమితంగా బాగా అందరికన్నా ఎక్కువగా చేస్తూ ఉంటాడు. 4 పిల్లల్లో 3 వేదంలోనే ఉన్నారండి. ఒక అబ్బాయి జాబ్ అయినా మధ్య మధ్యలో సేవ చేస్తాడండి. ఓకే, చాలా సంతోషం తల్లి. సేవ చేస్తాడు. మా గురువుల ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులు, మా శ్రీపాద వల్లభ స్వామి ఆశీస్సుల వల్ల మేము అంతా బాగుంది. మాకు చాలా సంతోషం. ఇది 81లో పుట్టారు మీరు. అంటే మీ నాన్నగారు, మేము నాగభట్ల కామేశ్వరరావు గారు, అవునండి, ఏనుగు చంటిబాబు గారు, మేమందరం కలుసుకున్నప్పుడు ఈ పిల్లల యొక్క ఈ అభివృద్ధి గురించి, ఈ సాముద్రికం ఏం చెప్తుంది, ఈ జాతకం ఏం చెప్తుంది అని కామేశ్వరరావు గారి జాతకాలు ఇచ్చే చెప్పేవారు. నేను సాముద్రిక శాస్త్రి చెప్పేవాడిని. అది నేను గోపాల సాముద్రికం వీక్షకులకి ఒకసారి మిమ్మల్ని పరిచయం చేద్దామని. మీరు అనుకున్నట్టే కలిసి పుట్టారు, కలిసి పెరిగారు, మళ్ళీ ఒకే చోటకి రావడం అన్నది అది దైవ నిర్ణయం. ఆనందంగా ఉంటుంది. సంతోషం తల్లి. మేము ఎప్పుడు ఇంకా మేము ఇక్కడ నాన్నగారు కూడా ఇక్కడికి వచ్చేసారు కనుక మీరు తరచు మేము చాలాసార్లు వచ్చాము ఇక్కడికి. శ్రీపాద వల్లభ సంస్థానానికి వచ్చినప్పుడు మిమ్మల్ని కలుసుకుని వెళ్తాం. నా స్టూడెంట్స్ ఎక్కడున్నా, స్నేహితులు ఎక్కడున్నా కలుసుకోవటం, ఈ శాస్త్ర విషయాలు వారికి ఎంతవరకు ఫలించినాయి అని చెప్పడం, అది అంచేత చాలా సంతోషం. రావడం మాకు అదృష్టం, ఆనందం కలిగిందండి. మాకు చెప్పిన గురువులు మా ఇంటికి వచ్చి మళ్ళీ మీ స్నేహితుల ద్వారా మళ్ళీ ఇలా వచ్చి మాకు ముచ్చటించారు కదా, చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషమ్మా. మీ అబ్బాయి కూడా మా ఆశీర్వచనాలు తెలియజేయండి. ఓకే, ఈసారి ఒకసారి వచ్చినప్పుడు మనం తిమ్మాపురం వస్తే కలుద్దాం అక్కడ.